నిర్వహించారు. ఏదైతే సంతోష రచ్చబండ కార్యక్రమంలో ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు వైఎస్ నిన్న ఉదయం 8:33 బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరారో చివరికి ప్రస్తుతం ఏదైతే ఇప్పుడు కర్నూలు సంబంధించి పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో ఒక మృతదేహంగా ఇక్కడ రావడం చూస్తే చాలా మంది వైఎస్ ని అభిమానించేటువంటి ప్రజలు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. ఎక్కడ చూసినా కన్నీటి పరివంతమవుతుంది. వైఎస్ ని మృతదేహాన్ని ఇప్పుడే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వెహికల్లోకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు సంబంధించిన విమానంలోకి షిఫ్ట్ చేశారు. మీడియా ప్రతినిధులంతా వైఎస్ భౌతిక కాయాన్ని తమ కెమెరాలో బంధిస్తున్నారు. పోలీసులు కూడా గౌరవ వందనాన్ని సమర్పించారు. ఇక్కడ ఏ ఒక్క నాయకుడిని కదిపించినా వైఎస్ తో తమకున్నటువంటి సన్నిహిత సంబంధాన్ని వాళ్ళు గుర్తు చేసుకుంటారు. కన్నీటి పరిమంతం అవుతున్నారు. ఎక్కడ చూసినా దుఃఖ సాగరం కనిపిస్తుంది. పోలీసులు వైఎస్ భౌతిక కాయాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానంలోకి చేర్చిన తర్వాత వాళ్ళంతా వెనుక తిరుగుతున్నారు. మరికొద్ది సేపట్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ Z2355 ప్రత్యేక విమానం హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి తరలివెళ్తుంది. వైఎస్ ను అభిమానించేటువంటి ప్రతి ఒక్కరూ దుఃఖ సాగరంలో తమ కన్నీటిని ఇక్కడ ఒక దారులాగా ప్రవహించారు. పరిస్థితి చాలా హృదయ విదారకమైనటువంటి పరిస్థితి ఉంది. కానీ వైఎస్ రాష్ట్ర ప్రజలకు చేసినటువంటి సేవలు కానీ తమ హృదయాల్లో వచ్చినటువంటి ఒక స్థానాన్ని కానీ ఎన్నటికీ చెదిరిపోదు అని చెప్పేసి జనాలు చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితం TV9 తో లైవ్ లో మాట్లాడారు. వాళ్ళు తమ దుఃఖ సాగరాన్ని వైఎస్ తో తమకున్నటువంటి అనుబంధాన్ని రాష్ట్రంలో మరో ముఖ్యమంత్రి వైఎస్ లా పరిపాలించలేడంటూ వాళ్ళు చేసినటువంటి మాటలను చూస్తే హృదయ విదారకంగా ఉంది. హృదయాన్ని కదిలించి వేసేదిగా ఉంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానంలో ప్రస్తుతం వైఎస్ మృతదేహం ఉంది. ఈ వైఎస్ భౌతిక కాయాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం మరికొద్ది సేపట్లో ఇక్కడి నుంచి బేగంపేట విమానాశ్రయానికి తీసుకుపోతున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానానికి దగ్గరికి ఎవరు అంటే విమానం అవుతున్నప్పటికీ చాలా దూరానికి జరిగేటువంటి జనాలు కూడా వైఎస్ ని చూసేందుకు ఎంత దగ్గరగా ఎగబడుతున్నారో మీరు చూడొచ్చు. ఎటువంటి పరిస్థితి కదంతా మీరు చూడొచ్చు. హృదయ విదారకమైనటువంటి పరిస్థితి, ఇసుక వేస్తే రాలన్నటువంటి పరిస్థితి, జనాలు తమ యొక్క దుఃఖ సాగరాన్ని తమ యొక్క దుఃఖాన్ని ఆపుకోలేనటువంటి పరిస్థితి, బోరున ఏడుస్తూ వైఎస్ తో తమకున్నటువంటి సాన్నిధ్యాన్ని వాళ్ళు ఇక్కడ వెళ్ళగక్కుతున్నారు. మరికొద్ది సేపట్లో వైఎస్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానంలో టేకాఫ్ అవుతున్నారు. ఇక్కడి నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరిపోతున్నారు. క్లోజ్ అయిపో